ఈ ఎత్తుపల్లాలకు సంబంధించిన అంశాలు చాలా వరకు మీరు తెలుసుకొని ఉంటారు. ఇంకా డీటెయిలింగ్ ఇన్ఫర్మేషన్ నేను ఈ ఎపిసోడ్లో మీ అందరికీ కూడా నేను అందిస్తాను. ఎత్తుపల్లాలకు సంబంధించిన అధ్యయనం అనేది వాస్తు రఘువీయంలో, దాంతోపాటుగా 8 రోజుల వాస్తులో మనకు కొంత అంశాలు, కొన్ని వివరాలు కనిపిస్తాయి. సో ఎక్కువగా దీని మీద పరిశోధన చేసిందైతే మనకు స్పెషల్గా వాస్తు రఘువీయంలో మాత్రమే. సో గుర్తుపెట్టుకోండి, అసలు ఎటు ఎత్తు ఉండాలి, ఎటు పల్లం ఉండాలి, ఎటు ఎత్తుంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఎటు డౌన్ ఉంటే అంటే పల్లం ఉంటే ఎటు నష్టం లాభం ఏం జరుగుతుంది. సో వీటికి సంబంధించిన పూర్తి వివరణ మీకు ఈ వీడియోలో నేను అందిస్తాను, చూడండి. సో ప్రశ్న అయితే అందరికీ తెలుసు, ఎత్తుపల్లాలు వాటి ఫలితాలు. సాధారణంగా ఎత్తుపల్లాలు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరు చెప్పేదైతే దక్షిణం ఎత్తు ఉండాలి, నైరుతి ఎత్తు ఉండాలి, పడమర ఎత్తు ఉండాలి, ఈశాన్యం వైపు పల్లం ఉండాలి. ఇది ఒకటే స్టేట్మెంట్, రైట్. మరి ఎక్కడ ఎత్తు ఉంటే ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయి, ఓకేనా? మొట్టమొదటిగా చూడండి, తూర్పులో పల్లం ఉంటే మంచి అభివృద్ధి అనేది ఉంటుంది. సో తూర్పులో పల్లం అంటే పడమర మొత్తం, పడమర అంటే నైరుతి నుంచి వాయువ్యం వరకు ఎత్తుండి ఈశాన్యం మొత్తం, ఈశాన్యము ఆగ్నేయం మొత్తం డౌన్ ఉంటే ఇది స్పెషల్గా రాజకీయాలకు పనిచేస్తుంది.